పెద్ద పట్టణంలో పుట్టి పెరిగిన అనన్య అందరికీ సిటీ అమ్మాయి గా పేరు పొందింది. మెట్రో రైళ్లు, రద్దీ రోడ్లు, వెలిగిన టవర్స్ ఇవన్నీ ఆమె ప్రపంచం. ఆమె కలలు కూడా ఆకాశహర్మ్యాలంత ఎత్తుగా ఉండేవి. కాని నగర హడావిడిలో ఆమె మనసులో ఎక్కడో చిన్నగా ఒక వెలితి ఉండేది. ఒక వేసవి సెలవుల్లో, ఎంతో సంవత్సరాల తర్వాత, ఆమె అమ్మమ్మ ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అనన్యకు ఆఫీసు, కాఫీ షాపులు, మాల్స్ లేని జీవితం ఎలా ఉంటుందో ఊహించలేకపోయింది. కాని అమ్మమ్మ పట్టుదలతో, ఆమె చివరికి గ్రామ ప్రయాణం మొదలుపెట్టింది. గ్రామంలోకి అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచం దర్శనమిచ్చింది. పచ్చని పొలాలు, గాలిలో ఊగే చెట్లు, పిల్లల నవ్వులు, ఇంత ప్రశాంతత నగరంలో ఎక్కడా కనిపించదు. మొదట్లో ఆమెకు ఇది కొత్తగా, కొంచెం అసౌకర్యంగా అనిపించింది. కాని అమ్మమ్మతో కలిసి చెరువు దగ్గరకు వెళ్లడం, బావి నీరు తాగడం, పక్కింటి పిల్లలతో గిల్లీడండా ఆడడం ఇవి ఆమెను కాస్త కాస్త మార్చటం ప్రారంభించాయి. ఒక రోజు సాయంత్రం, సూర్యాస్తమయం సమయంలో చెరువు ఒడ్డున కూర్చొని, తన మొబైల్లో సిగ్నల్ కోసం తిరుగుతూనే ఆమె ఆగిపోయింది. మొబైల్ లేకుండా కూడా ఈ క్షణం ఎంత అందంగా ఉందో ఆమెకు అప్పుడు మొదటిసారి తెలిసింది. ఆమె హృదయం ఆ నిశ్శబ్దాన్ని, ఆ ప్రశాంతతను ఆస్వాదించింది. గ్రామంలో గడిపిన 2 వారాలు అనన్యను కొత్తగా తీర్చిదిద్దాయి. నగరం ఇచ్చే సౌకర్యాలు అవసరమే కాని ప్రకృతి దగ్గర ఉండే నిశ్చింత, ప్రేమ, సౌలభ్యం ఇవి కూడా జీవితాన్ని సంపూర్ణం చేస్తాయని ఆమె గ్రహించింది. నగరానికి తిరిగి వెళ్లే రోజున అమ్మమ్మను కౌగిలించుకుని, అమ్మమ్మా, నేను మళ్ళీ వస్తాను, ఈసారి ఎక్కువ రోజులు, అని చెప్పింది. అనన్య ఇక, సిటీ అమ్మాయి మాత్రమే కాదు, ప్రకృతిని ప్రేమించే, హృదయంలో గ్రామపు వెలుగులు తీసుకున్న సిటీ అమ్మాయి అయింది.